హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మేము లేమల్లిలో ఉన్నాము. హోసన్న మినిస్ట్రీస్ గుడారాలు చాలా బాగా అద్భుతంగా మరి టెంట్లు కానీ అలాగే నూతనంగా చర్చి కానీ మరి చాలా బాగా అయితే కడతా ఉన్నారు. ఇక్కడ కొత్తగా మరి చర్చిని అయితే టెక్నాలజీ ఉపయోగించి యాంగ్లేర్లు వేసి మరి చర్చిని అయితే కడతా ఉన్నారు. ఆ చర్చిని కూడా మీకు చూపిపోతా ఉన్నాను. వీడియోని అయితే స్క్రోల్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. నేను అలాగే శుభమని అలాగే మా కుటుంబ సభ్యులందరం కూడా వచ్చామన్నమాట ఇక్కడికి ఈ చర్చిని చూసేదానికి. అలాగే స్థలం దాదాపు కొన్ని వేల మందికి అయితే గుడారాలేసి మరి అవన్నీ కూడా చూపిపోతా ఉన్నాం అనమాట. ఈ గుడారాలకి ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఈ శిలాఫలకం వేశారంట. ఇదైతే అంతా చాలా బాగా చేశారు, కానీ ఇదంతా బాగా బండ్లు అవన్నీ వేస్తారంట. ఇంకా దీన్ని బాగా నిర్మిస్తారు, ఎందుకంటే స్టైల్స్ వేసి ఇప్పుడు గుడారాలకి మరి మన హోసన్న మినిస్ట్రీ చుట్టుపక్కల ఎడు చూసినా కూడా అండి అసలు చూడండి ఎడారి ఎంత చక్కగా ఉందో. ఎన్నడూ లేని విధంగా ఇక్కడ గుడారాలు అయితే 48 అంతర్జాతీయ గుడారాలు అయితే చాలా బాగా జరగబోతా ఉన్నాయి. ఒకవైపు ఏమో కొండొడ్డు, ఒకవైపు ఏమో మరి పచ్చని చెట్లు, అలాగే ప్రకృతి కూడా చాలా బాగుంది అనమాట. ఇక్కడ నూతనంగా ఒకసారి అటు కూడా చూపించు. చర్చి చూడండి, నూతనంగా టెక్నాలజీని అయితే ఉపయోగించి యాంగ్లేర్ల మీద నూతనంగా చర్చిని అయితే నిర్మిస్తా ఉన్నాడు. వర్కర్లు కూడా చాలా స్పీడ్గా అయితే వర్క్ చేస్తూ ఉన్నారు. స్టైల్స్ చేసేవాళ్ళు స్టైల్స్, అలాగే యాంగ్లేర్లు కట్టేవాళ్ళు యాంగ్లేర్లు, జేసీబీలు చేసేవాళ్ళు జేసీబీలు, క్రేన్లు చేసే పనులు క్రేన్లు, ఎక్కడికక్కడే చాలా స్పీడ్గా అయితే వర్క్ జరుగుతూ ఉంది. మరి చూడండి ఒకసారి ఇక్కడ ఎంత చక్కగా వర్క్ జరుగుతూ ఉందో. ఒకవైపు మరి వాల్కి అయితే పెయింటింగ్ కూడా జరుగుతూ ఉంది. ఎంత చక్కగా ఉందండి ఈ పచ్చదనం కానీ ప్రకృతి కానీ ఈ చుట్టుపక్కల వర్క్ కానీ. చర్చి చాలా పెద్ద చర్చి అండి. చర్చి పనులు కూడా చాలా స్పీడ్గా అయితే జరుగుతూ ఉన్నాయి. చూడండి, స్టైల్స్ వేసేవాళ్ళు స్టైల్స్, అలాగే వర్క్ చేసేవాళ్ళు వర్క్, ఏ పనికి ఆ పని చేసేవాళ్ళు స్పీడ్గా అయితే ఉన్నారు. చూడండి ఎంత చక్కగా వర్క్ జరుగుతూ ఉందో అండి. ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? రాజమండ్రి కాదు, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? టైం పడుతుందా? 5వ తారీఖు ఓపెనింగ్ అంటున్నారుగా. ఇప్పుడే అబ్రాహ్మణ్ గారు చెప్పారు చర్చిలో 5వ తారీఖు ఓపెనింగ్ అని. చాలా బాగా వర్క్ జరుగుతూ ఉందండి స్పీడ్గా. వచ్చారు వర్క్? రాజమండ్రి నుంచి వచ్చారా? ఓ, రాజమండ్రి నుంచి అయితే వర్కర్లు అయితే వచ్చారండి. మీరంతా స్టైలిస్ట్ సంబంధించిన వాళ్ళ? ఓ, సూపర్ బాగా నీట్గా చేయండి. మన హోసన్న మినిస్ట్రీస్ వారి మరి గుడారాలు చాలా బాగా జరగాలని కోరుకోండి. ఇక్కడ అయితే ఏ పని చేసేవాళ్ళు ఆ పనే చేసేస్తా ఉన్నారు. వాటర్ కొట్టేవాళ్ళు వాటర్, అలాగే స్టైల్స్ వేసేవాళ్ళు స్టైల్స్, అసలు ఏ పనికి ఆ పని స్పీడ్గా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా 2-3 రోజులు అయితే పని అయితే కంప్లీట్ అయిపోద్దండి. ఇక్కడ హోసన్న మినిస్ట్రీస్ చర్చి అయితే నైట్ కూడా చేస్తారంట బావా. నైట్ కూడా చేస్తారంట. లైట్లు పెట్టుకొని నైట్ కూడా చేస్తారంట. కానీ నైట్ కూడా పని చేయడానికి మరి ఇది 5 రోజులు అయిపోయింది అంటే ఎలా అయిపోయింది అనుకున్నాం. నైట్ కూడా చేస్తున్నారట. నీళ్ళు కొట్టేవాళ్ళు నీళ్ళు, మాలు అందించేవాళ్ళు మాలు, అలాగే ఇదిగో టైల్స్ వేసేవాళ్ళు టైల్స్, అన్నీ ఎక్కడికెక్కడ పనులు అయితే చాలా బాగా జరుగుతున్నాయండి. చూడండి, అసలు జనాలు అయితే పాపం వాళ్ళు నైట్ పగులు చేస్తున్నారంట, నైట్ కూడా చేస్తున్నారంట. అందుకని చూడండి, అదిగో లైట్లు పెట్టుకొని మరి గుడారాలు చూడండి. గుడారాలు ఒకవైపు చర్చికి ఎదురే గుడారాలు అన్నమాట. చాలా బాగా చూడు బాబా, అది చూడండి క్రేన్లతో ఎలా వర్క్ చేస్తా ఉన్నారో చూడండి. క్రేన్లు రెడీగా దాదాపు 4 క్రేన్లు ఉన్నాయి. పైన జనం ఉన్నారు. అలాగే ఫ్రెండ్స్, నూతనంగా చర్చి నిర్మాణం చూడండి. అన్ని యాంగ్లేర్లతో అయితే నిర్మించబడతా ఉంది. ఎదరు తీస్తా ఉన్నాను, ఇది ఎదరు మార్గం అనమాట. పని అయితే చాలా స్పీడ్గా జరుగుతూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఫుల్ చర్చి అన్నమాట. కనిపిస్తుంది కదా ఎలా ఉంది? ఇంకా ఫుల్ గా మొత్తం వర్క్ అంతా జరిగిన తర్వాత చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ లో చూడండి కొండ కనిపిస్తుందా? ఎలా ఉంది ఒకసారి చూడండి. మన చర్చికి ఆనుకునే కొండ, అలాగే చుట్టుపక్కల ఎటు చూసినా కూడా తాటి చెట్లు, ఒకవైపు ప్రకృతి చాలా బాగుంటది.
ఎటు చూసినా కూడా ఎండాకాలం కొండలేనండి. అయితే బాగుంటుంది చర్చి ఇదంతా కాడ చూడండి ఇవన్నీ కూడా ఏడన్నా గుడారాలు. నువ్వు పట్టుకొచ్చేది ఆ, వెళ్ళు పట్టుకురాపు నాను చూసిండు వీళ్ళు మా లాదరేసు మా లాదరం ఆపరేషన్ తొట్టి అంట మన లాదరం పెట్టేది. ఏం మాట్లాడొచ్చుగా రానవసరం మాట్లాడుతురా మా ఆయన మాట్లాడతారట, నేను మాట్లాడమంటే మాట్లాడలేదు. ఇప్పుడు మీ నా- మాట్లాడిందా మీ నాన్న అట్ట బాగానే మాట్లాడాడు. ఆ. ఆ, ఎవరికాడ బాగా మాట్లాడిండు మీ నాన్న? ఇక్కడ మా కుటుంబ సభ్యులు అందరూ వచ్చారండి చూడటానికి. ఎలా ఉంది అబ్బాయి? మైకి పెట్టాడు, మైకి పెట్టా. సూపర్ ఉందనే మాట చెప్పరాదు ఇప్పుడు సూపర్ ఉందా అన్నావు కదా హోసన్నా మినిస్ట్రీస్ వారు నిర్మిస్తున్న అంతర్జాతీయ 48వ గుడారాల పండుగ తేదీ 6, 7, 8, 9 ఈ 4 రోజులు చాలా చక్కగా గుడారాల పండుగ జరుగుతుందండి. అమరావతి దగ్గర లేమెలలో మన గుంటూరు నుంచి 20 కిలోమీటర్లు, అమరావతి నుంచి వచ్చే వాళ్ళకి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ లేమెల్ ఉంటుంది. ఏసన్న గారు మొట్టమొదట గుడారాల పండుగ ఈ లేమెలలోనే 80 మందితో జరిపారని మాకు అలా తెలిసిందండి. సో గుడారాలు చూడండి ఎంత చక్కగా, కొన్ని వేల మందికి అయితే విదేశాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ స్టే చేయడానికి గుడారాలు అయితే చాలా చక్కగా వేశారు. సో మీరు కూడా తప్పకుండా ఈ స్థలంలో ఒక్క పూట గడుపుటకు రండి. ఈ వీడియో నచ్చితే పక్కన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి.